కనికేష్ గారు భీమవరం, వీరు గొట్టాపు మాతరత్నం గారి యొక్క గృహమనందు అద్దుకుంటూ ఉన్నారు. వీరి యొక్క అక్కగారు గర్భము ధరించారు. 15 రోజులకు ఒకసారి కూర్చోండమ్మా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అయితే 5వ నెలలో డాక్టర్లైన వారు ఆ కడుపులో ఉన్న బిడ్డ మెడ దగ్గర రక్తం ప్రసరణ అవ్వట్లేదు, ఉమ్ము నీరు బయటకు వచ్చేస్తుంది, ప్రమాదము తీసేయాలన్నారు. దేవునికి స్తోత్రం. చాలా ప్రమాదమే డెలివరీ కనుక అన్నారు. ఆ సమయంలో మాతరత్నం గారు, నాయనా షాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పుకుందో కానీ షకీనా సుసుత షాలకు రొమ్ము, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని వారు ప్రార్థన శాలకు రమ్మన్నారు. షకీనా సుసుత శాలకు వారు చెప్పగా వీరు వస్తాననుకుని ప్రార్థన చేసుకునగా దేవుడు మళ్ళీ ఆ బిడ్డను బలపరిచి సమయం వచ్చినప్పుడు సిలువను ప్రసనిచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చెప్పకూడదన్నట్టుగా దేవునికి మహిమ కలుగునుగాక. అయ్య గారికి, అమ్మగారికి మరణాతండి గారు, అందరికీ కూడా మరణాతమ్మ. నా పేరు గెద్దాడ కనకేషు. మా చెల్లిగారు అమ్మ ఆవిడ. మా చెల్లిగారి పేరు ధనరేఖ. అయితే దేవుడు గర్భఫలం దయచేసినప్పుడు 4వ నెల వరకు అంతా బాగానే ఉంది, అంత ఆరోగ్యంగా ఉంది. 5వ నెల స్కానింగ్ రాశారు. 5వ నెల స్కానింగ్ చేయించుకుందామని చెప్పి స్కానింగ్ చేయించుకుంటే అన్నారు ఉమ్మ నీరు తక్కువగా ఉంది, అదేవిధంగా లోపల బిడ్డకి మెదడుకి సరిగ్గా రక్త సరఫరా అవ్వట్లేదు, అదేవిధంగా ద్వారం కూడా తెరవబడింది, ఇంకా కష్టం, డెలివరీ అయిపోతుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా ఆశ పెట్టుకోకండి, డెలివరీ అయిపోతుంది, ఏ టైంలో కొంచెం ఏమైనా బ్లీడింగ్ కనిపించినా ఏం కనిపించినా వెంటనే వచ్చి మీరు ఇది ఇవ్వండి అని చెప్పేసి చెప్పారమ్మ. అయితే అదే రిపోర్టు నేను నలుగురు డాక్టర్లమ్మకి తెలిసిన వాళ్ళకి చూపించాను. డాక్టర్ గారికి చూపిస్తే అందరూ కూడా అదే మాట అన్నారు, ఈ బిడ్డకి రక్త సరఫరా సరిగ్గా లేదు, మెదడు సరిగ్గా ఎదగదు, బిడ్డ సరిగ్గా ఎదగదు, డెలివరీ అయిపోతుంది, ఇంకా ఇంకేం చేయలేమమ్మా, దీనికి ఏం చేస్తా కూడా లేదు, కుట్లేసినా కూడా బిడ్డ ఆగదు, డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. అయితే ఎంతమంది అసాధ్యం చెప్పింది, దేవుడు అన్నాడు అసాధ్యమైనదని సాధ్యం చేస్తున్నాడు. దేవునికి మాత్రం అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి నేను మామగారిని దించితే వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని ప్రభువా అందరూ అసాధ్యం అన్నారు, డెలివరీ అయిపోతుందని చెప్పారు 5వ నెలలోని, కానీ నీవు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు అని చెప్పి ప్రార్థన చేసుకోమని సన్నిధికి వచ్చినప్పుడు. కాబట్టి దేవుడు 9వ నెల వరకు కూడా ఆ బిడ్డని ఆరోగ్యంగా బిడ్డని గర్భంలో ఉంచి ఆ బిడ్డ డెలివరీ అవడానికి దేవుడు 12 మగబిడ్డని దేవుడు మా కుటుంబంలోకి అనుగ్రహించడము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునగా 9వ నెల వరకు దేవుడు ఉంచి మంచి డెలివరీని ఇచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉంచారు. చెప్పకూడదు గట్టిగా. అది చాలా అద్భుతమైన విషయం. అందరూ డెలివరీ అయిపోతుందని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బిడ్డ డెలివరీ అయిన తర్వాత కూడా బాక్సులు పెట్టవలసి వస్తుంది, బరువు తక్కువ వస్తుంది అన్నారు. కానీ అది కూడా ఏమీ లేకోకుండా నార్మల్గా అబ్జర్వేషన్లో పెట్టారు. 10 రోజులు అంతే, బాక్సులు కూడా పెట్టలేదు. అది కూడా 2 లక్షలు 3 లక్షలు ఖర్చు